ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇప్పుడు రాజుగారు చెప్పినట్లు అది ఒక యాడ్ చేసామండి. ఆ యాడ్లో ఏంటంటే ఎంత దుర్మార్గంగా ఉంటుందని ఆ స్క్రిప్ట్ ఇచ్చే వరకు నాకు తెలియదు అసలు. ఇంత దుర్మార్గుడా మన ముఖ్యమంత్రి ఈ రకంగా ప్రజల్ని దోచుకుంటున్నాడు అనేది. సెంటు భూమి కొనుక్కున్నవాడు కూడా ఈరోజు కంగారు పడిపోయి మాకు వద్దండి, మేము ఎక్కడైనా తెలంగాణలోనూ లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళిపోతాడు, వద్దు వద్దు ఆగండి మీరు, ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది, కొన్ని రోజులే దగ్గరలో ఉంది, బ్రహ్మాండంగా జనసేన టీడీపీ బీజేపీ అభ్యర్థులు అద్భుతమైన కలయిక, 144 మంది అభ్యర్థులు కూటమి అభ్యర్థులు ఇంక్లూడింగ్ బీజేపీ కూటమి సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థులు. అలాగే మా పశ్చిమ గోదావరి అన్ని రంగాల్లో అందరిలో ఒక ఏ పార్టీ అయినా గతంలో మనం చూస్తే రఘురామకృష్ణరాజు గారిని మనం ఆహ్వానం చేస్తే మనం గెలిచినట్టే అని అనుకున్న విషయం ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా మన జిల్లా వాసులకి సుపరిచితం. మా రాజమౌళి గారు RRR తీస్తే మా రఘురామకృష్ణరాజు గారు అక్కడ ఎంత పెద్ద హిట్టో ఇక్కడ అంతకన్నా పెద్ద హిట్ ఇక్కడ. ఎందుకంటే ఒక పార్లమెంటు సభ్యుడిని గౌరవించలేనటువంటి సంస్కారహీనుడు ముఖ్యమంత్రి. ఒక పార్లమెంటు సభ్యుడు నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజార్టీతో వాళ్ళందరూ ఆశలంతా మా రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టుకుంటే మాకు బ్రహ్మాండంగా వారు స్పందిస్తారు, బ్రహ్మాండంగా పార్లమెంటు మొత్తం ఆ నియోజకవర్గ పరిధి అంతా అభివృద్ధి ముందు ఉంటుంది అనుకునే టైంలో వారి మీద అక్రమ కేసులు పెట్టడం, వారిని హింసించడం, కొట్టడం కూడా జరిగింది. ఇది ఇంత దౌర్భాగ్యం ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు కూడా చేసి ఉంటారు. అలాంటి వ్యవస్థని ఎదుర్కొని గత 4.5 సంవత్సరాలు వారికి నిద్ర లేకుండా చేసి ప్రజాకంటకుల వాళ్ళ మీద విజయం సాధించినట్లే అంటున్నారు ప్రజలు. ఎక్కడైనా ఆ ఉండిలో ఎక్కడికి మనం వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతున్నారంటే ముఖ్యంగా అగ్రస్థానంలో మహిళలు ఉన్నారు, అలాగే బడుగు బలహీన వర్గాలు, రైతులు అందరూ అన్నమాట. స్వచ్ఛందంగా ఫస్ట్ టైం నేను చూస్తున్నానండి, మా ఎమ్మెల్యే గారు సందులలో కూడా చిన్న చిన్న సందుల్లో కూడా బైక్ మీద ట్రావెల్ చేశారు నిన్నంతా. సో ప్రజాస్పందన అద్భుతంగా ఉంది. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఒక రైతు నా దగ్గరికి వస్తాడు, బాబు అయ్యా మీకు దండం పెడతానండి, నాకు ఉంది ఒక్కగానే ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని నేను ఇలాగా ఎకరమే ఉంది నాకు, దాని భవిష్యత్తు దాని మీద ఉందంటే ఈ కేసు పెడతాను అంటాడంట అతను. ఫస్ట్ కేసు పెట్టాకి కోర్టులు లేవమ్మా, హైకోర్టుకి వెళ్ళాలి, అక్కడ కూడా ఎవరు మనవాడే అంటే గవర్నమెంట్ పెట్టినోడు, నీకు న్యాయం జరగదు, అక్కడ పోయి ఇక్కడ పోయి నువ్వు జీవితంలో నాశనం అయిపోతావు, సెటిల్మెంట్కి వచ్చేయట్టమాట ఉంది. అక్కడ 2 సంవత్సరాల్లో మనం ఏదో పనుల్లో పడి మర్చిపోతే రెన్యూవల్ చేసుకోకపోతే అది పక్కన ఉన్న ఇంకొకళ్ళకి రిజిస్టర్ అయిపోతాడు. ఈ రకంగా ఉంది, లాస్ట్లో కూలబడిపోతాడు. మీ దుర్మార్గాలు ఎలా ఉన్నాయంటే నారాయణ ఏంటి చెమటలు పట్టినాయో ఫ్యాన్ వేయమంటామంటే 5 ఏళ్ళ నుంచి బాబు ఫ్యాన్ వేస్తానే ఉన్నారు, ఇక వద్దండి అని అంటాడు. ఇది ప్రజల స్పందన అండి. ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే అంటున్నారు బటన్ రెడ్డికి ఇదే ఆఖరి ఎలక్షన్. సో ఈ మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మరలా అతను ముఖ్యమంత్రి అవ్వటానికి స్కోప్ లేదని సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టించాడు. ఎన్ని రకాలుగా ఒక పార్లమెంటు సభ్యుడు అయితే ఎంత గర్వకారణంగా ఉంటుందండి ఒక ముఖ్యమంత్రికి. అటువంటి పార్లమెంటేరియన్ని ఎన్ని అంశాలు పెట్టాడు అనేది అందరికీ తెలిసింది. కాబట్టి కూటమే మనకి అద్భుతంగా వస్తుంది. 136 సీట్లు, 21 ఎంపీ సీట్లు మనం గెలుచుకుంటాం. ఇక మా అన్నగారు మొదలెడతారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ గురించి నేను సుమారు ఒక 5-6 నెలలుగా రచనలో ప్రస్తావిస్తున్నా. పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు ఇంకాస్త డీటెయిల్డ్గా అంతరంగంతో సహా మాట్లాడుకుందాం. ముందు ఎవరికైతే భూమి ఉందో, ఎంతో కొంత ఒక సెంటు భూమి లేనివాడు కూడా ఎవరు లేడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏదో కొందరికి ఏదో డబ్బులు తీసుకుని ఇచ్చినప్పటికీ కూడా చాలామందికి సెంటు భూమి అయితే ఉంది. సో మరి ఆ సెంటు భూమికి కూడా మరి టైటిల్, దానికి ఉన్న రిస్కులు ఏంటి? ఎవరైనా మన తర్వాత తరాల కోసం కూడా ఆలోచించే సంస్కృతి మన భారతీయులది. సో మన నెక్స్ట్ జనరేషన్, ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా ఎవరికాలు సంపాదించి కూడబెట్టి బంగారం రూపంలో లేకపోతే ఎక్కువగా స్థలం రూపంలో. సో స్థలం
తర్వాత తరాలకి స్థిరంగా ఉంటుంది అనేది ఒక ఆలోచన. అందుకని ఇప్పుడు దాని మీద కన్ను పడింది ఈ జగన్మోహన్ రెడ్డికి. ల్యాండ్ టైటిల్ యాక్ట్, భూ హక్కు చట్టం అనే పేరుతో జనరల్గా టైటిల్స్ క్లారిటీ ఉండటం కోసం, కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక దృక్పథంలో కొన్ని గైడ్లైన్స్ ఇస్తే దాన్ని పూర్తిగా వక్రీకరించి చాలా అడ్డదారిలో గందరగోళం చేసే స్థితికి ఇతను ఒక చట్టాన్ని తయారు చేశాడు. దానికి భూ హక్కు చట్టం అని, టైటిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అని ఇంగ్లీష్లో పెట్టి, ఈ భూ హక్కు చట్టం భూ హక్కు కాదు, తను మనకున్న భూమి మీద మనకున్న హక్కుని ప్రభుత్వం తీసుకునే చట్టాన్ని భూ హక్కు చట్టంగా పెట్టాడు పేరు. ఇప్పుడు టైటిల్ రిజిస్ట్రేషన్ అథారిటీ దగ్గర ప్రతివాడు మీకున్న ఆస్తి పత్రాలని